సిరివెల్లలో స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల యందు డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆదేశాల మేరకు వైద్యాధికారిని దివ్య ఆధ్వర్యంలో డెంగ్యూ వ్యాధిపై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిహెచ్ఓ రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జూలై నెల 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు డెంగ్యూ వ్యతిరేక మహోత్సవం జరుపుకుంటామని తెలియజేశారు. ముఖ్యంగా ప్రపంచంలో దోమల ద్వారా అతివేగంగా వ్యాప్తి చెందే వ్యాధుల్లో డెంగ్యూ వ్యాధి ఒకటి అని ప్రజా ఆరోగ్యానికి దోమలు ప్రధాన శత్రువులని తెలిపారు. డెంగ్యూ వైరస్ సోకిన ఏడియస్ ఈజిప్టే అనే దోమకాటు వల్ల డెంగ్యూ వ్యాధి వ్యాపిస్తుందని, ఏడిస్ దోమలు జీకా మరియు చికెన్ గున్యా వ్యాధుల్ని కూడా కలుగజేస్తాయని తెలిపారు. ఈ దోమలు ఇంటి లోపల మరియు ఆరు బయట మంచినీటి నిల్వల్లో వృద్ధి చెందుతాయని, ఇవి పగలు మాత్రమే కుడతాయని, వైరస్ సోకిన దోమలు ఇతరులకు వ్యాపిస్తాయని, డెంగ్యూ వైరస్ సోకటం వల్ల వచ్చే వ్యాధి కాబట్టి డెంగ్యూ వ్యాధికి ప్రత్యేక చికిత్స మందులు లేవని, కేవలం లక్షణాలు తగ్గించడానికి రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి చికిత్స అందిస్తారని తెలిపారు. డీహైడ్రేషన్ భర్తీ చేయడానికి ఎక్కువ ద్రవహారాలని ఇస్తారని, ఈ దోమలు మోచేతులు మోకాల కిందనే ఎక్కువగా కుడతాయని, వ్యాధి లక్షణాలు దోమ కుట్టిన 14 రోజుల్లోపు ప్రారంభమవుతాయని తెలిపారు. ఎడిస్ ఈజిప్ట్ దోమను టైగర్ దోమ అని కూడా పిలుస్తారని, దీనిపై శరీరంపై నలుపు తెలుపు పులి చర్మంపై ఉండే చారలు పోలిన చారలు ఉంటాయని తెలిపారు. రక్తపోటు బాగా పెరిగిపోయినా, నోటి ద్వారా ద్రవాలు తీసుకోవడం కష్టంగా ఉన్న, ప్లేట్లెట్స్ 10,000కు పైన 50,000 కన్నా తక్కువ స్థాయిలో పడిపోయినా ఆసుపత్రిలో చేర్పించాల్సి ఉంటుందన్నారు. సాధారణంగా 1,50,000 నుండి 4,50,000 వరకు ప్లేట్లెట్స్ కణాలు ఉంటాయని తెలిపారు. జ్వరం వచ్చి డెంగ్యూ జ్వరం యొక్క లక్షణాలు కనిపిస్తే వీలైనంత త్వరగా రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. డెంగ్యూలో 3 దశలు ఉంటాయని, డెంగ్యూ ఫీవర్, డెంగ్యూ హిమరేజిక్ ఫీవర్, డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేజీపీవీ ప్రిన్సిపల్ జ్యోతి, పిహెచ్ఎన్ సరస్వతి, సూపర్వైజర్ అమినాభి, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇలాంటి పనులను అభివృద్ధిగా ఇచ్చి తగినంత విజ్ఞానం ఇచ్చి పేషెంట్లను డాక్టర్ పర్యవేక్షణలో ఐదు గురించి అర్థమయ్యే శక్తి మనం రక్షించడానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ యొక్క డెంగ్యూలో ప్రెగ్నెన్సీ కౌంట్ ప్రధానంగా ప్రమాణికంగా చూస్తారు. వీరు సాధారణంగా 1,50,000 నుంచి 4 లక్షల వరకు ఈ పేషెంట్స్ కౌంట్ అనేది ఉంటుంది. కానీ ఈ వైరస్ సోకిన తర్వాత ఈ ప్లేట్లెట్స్ కౌంట్ అనేది అంటే ఈ మచ్చరి తగ్గిపోవడం జరుగుతుంది. 10,000కు పైన 50,000 లోపల ప్లేట్లెట్స్ కౌంట్ ఉండేటప్పుడు మాత్రమే ప్రమాద స్థాయిలో ఉంటారు. కాబట్టి వీళ్ళకు ఒక ఆసుపత్రిలో చికిత్స అవసరము. మిగతా కేసులను మనం వాళ్ళకు సరైన విశ్రాంతి తర్వాత సరైన పోషకాహారం అందించి నివారించడానికి అవకాశం ఉంటుంది. డెంగ్యూలో మామూలుగా 3 దశలు ఉంటాయి. తర్వాత ఒకటి వచ్చేసి డెంగ్యూ ఫీవర్. ఇది సాధారణ డెంగ్యూ ఫీవర్. ఇవి 90% కేసుల్లో డెంగ్యూ మరణాలన్నింటికి సంబంధించవు. ఇవి అట్లా వచ్చి తర్వాత సరైన విశ్రాంతి యొక్క చికిత్స తీసుకోవడం వల్ల వెళ్ళిపోతుంది. తర్వాత డెంగ్యూ హిమరేజిక్ ఫీవర్, డిహెచ్ఎఫ్ అంటారు. డెంగ్యూ హిమరేజిక్ ఫీవర్ అంటే దీనిలో రక్తస్రావం ఎక్కువై ముక్కుల్లో, చెవుల్లో, మలంలో, మూత్రంలో, తర్వాత చిగుళ్ళలో రక్తం సారం అంటే ఈ రక్తం లీక్ అయ్యి కర్గనిస్ ద్వారా వెళ్ళిపోతుంది. కాబట్టి ఇది కొంచెం ప్రమాదకరమైన స్టేజ్. కాబట్టి డాక్టర్ ఈ లక్షణాలు మాత్రం ఖచ్చితంగా మనం పర్యవేక్షణలో చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకోటి ఏమంటే డెంగ్యూ షాక్ సిండ్రోమ్. ఇది ఒక దశ. ఈ దశ అంటే మన ఇండియన్ స్టేజ్ రక్తస్రావం వచ్చే వారిని ఉంటుంది. విధంగా దీనికి ఈ స్టేజ్ వ్యాధి అనేది అంటే రక్తం సరైన మోతాదులో లేకపోవడం వల్ల నిర్దిష్ట మోతాదులో లేకపోవడం వీళ్ళకు బీపీ అకస్మాత్తుగా ఇందులో ఈ టోకన్ స్ప్రే అంటే ఆ ఇంటి లోపల మనకి ఈ యొక్క సంవత్సరం చల్లి ఆ డెంగ్యూ కారక దోమలను నాశనం చేయడం జరుగుతుంది. అలాగే నీటి నిల్వలో కూడా మనము ఆర్టిఫిషియల్స్ కూడా చదవడం జరుగుతుంది. పంచాయతీ గ్రామ పంచాయతీ సహకారంతో ఈ బాధ్యతలు స్ప్రేయింగ్ యాక్టివిటీస్ కూడా మనం చేసి ఆ తర్వాత 700 రోజుల్లో ఇంటింటికి సర్వే చేసి వాళ్ళని గుర్తించి లక్షణాలను మనం ప్రత్యేక హాస్పిటల్లోకి రిఫర్ చేసి తీవ్రతను తగ్గించి గాడి నిర్ధారణలో మన యొక్క మొత్తం మార్గదర్శిస్తామని మనం ఈ కార్యక్రమంగా ప్రతి ఒక్కరూ ఈ గాడి గురించి విస్తృతమైన అవగాహన అందించి డెంగ్యూ వ్యాధుల్లో అనామసంగా ఏమంటూ విజయస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ.
దీన్ని ఈ యొక్క టైగర్ దోమలు అంటారు. ఇది మనకు ఈజీగా గుర్తుపట్టగలము. ఈ యొక్క లార్వా పీపా దశలు ఈ ఇన్ఫెక్టెడ్ ఏరియాలో మనము ఐడెంటిఫై చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ యొక్క దోమలు దాదాపు 100 నుండి 200 గుడ్లు ఒకసారి పెడతాయి. ఈ దోమలు దాదాపు 3 సార్లు తన లైఫ్ కాలంలో గుడ్లు పెడతాయి. కాబట్టి దాదాపు ఒక దోమ 100 గుడ్లు పెడుతుందంటే కొన్ని వేల లక్షలకు దోమలను ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ దోమలను ఈ యొక్క జలచరాలు అంటారంటే ఈ లార్వా పీపా గుడ్డు దశలోనే మనం సమూలంగా నింపొందితే దోమగా అడల్ట్గా ఎదగడానికి అవకాశం లేకుండా ఉంటుంది. కాబట్టి మనము ఈ యొక్క పురుగు ఇది ముఖ్యంగా మంచినీటి నిల్వల్లో గుడ్లు పెడుతుంది. మామూలుగా అమరాసిస్ మలేరియాకు సంబంధించిన కూడా రాత్రిపూట మాత్రమే పెడుతుంది. ఈ దోమ అట్లా కాకుండా దీని ఫుడ్ స్టైల్ ఏంటంటే పగటిపూట మాత్రమే ఎక్కువగా పెడుతుంది. ఉదయం 24 గంటలు అంటే ఉదయం సాయంత్రం ఉదయాన్నే ఈ దోమ ఉంటుంది. ఇది మంచినీటి నిల్వల్లో అంటే ఇంట్లో మనము ఏదన్నా ఉపయోగించే బకెట్లు కానీ పాత్రలు కానీ కూలపు నీళ్ళు కానీ తర్వాత కూలర్స్ ఏసీలు కానీ ఆ తర్వాత కొబ్బరి బొండాలు పాత టైర్లు ఇట్లా ఏదైనా తర్వాత పారేసిన టీ గ్లాసులు తర్వాత పారేసిన పాత పంచరాని వస్తువులు తర్వాత మంచినీటి గుంటలు తర్వాత ఈ గచ్చులు దానిలో ఈ ఎక్కువగా పెరుగుతుంది. తర్వాత ఇంట్లో మనము ఆరేసిన బట్టలలో అది మూడల్లో ఈ దోమ దాంట్లో ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మనము వారానికి ఒక రోజు డైలీ బై డే పాటిస్తూ అంటే నిల్వ నీటిని అంత తీసేసి మళ్ళీ కొత్త నీటిని చేస్తాము. ఇది దోమ పెరగడానికి దాదాపు వారం నుండి 10 రోజులు పడుతుంది. కాబట్టి ఈ వారానికి ఒకసారి మనం ఈ డైలీ బై డే రోజు ఈ యొక్క నీటిని తీసివేయడం వల్ల మనం సమూలంగా ఈ యొక్క లార్వా పీపా దశ నుండి దోమకాయ చేయడానికి అవకాశం లేకుండా పోతుంది. కాబట్టి మనం ఈ యొక్క ఇమ్యూనిటీ మెజర్స్ అనేది తీసుకోవాలా. ముఖ్యంగా ఇది వైరల్ ఇన్ఫెక్షన్ అంటే వైరస్ సోకిన తర్వాత దోమల ద్వారా వ్యాపించే